అనగనగా ఒక అడవిలో ఒక సింహం తన గుహలో నిద్రపోతూ ఉంటుంది. అదే సమయంలో ఒక ఎలుక ఆ సింహం పక్క నుండే చూసుకోకుండా వెళుతుంది. అలా ఎలుక తాకగానే ఒక్కసారిగా సింహం నిద్రలేస్తుంది. లేచి ఇలా అంటుంది, హే చిట్టెలుక, ఆగు! నీకు ఎంత ధైర్యం? నేను నిద్రపోతుంటే నా పక్క నుంచే వెళ్ళి నన్ను నిద్రలేపుతావా? ఈరోజు నేను నిన్ను వదిలిపెట్టను అని సింహం ఎలుకతో అంటుంది. అప్పుడు ఆ అమాయకురాలైన ఎలుక సింహంతో ఇలా అంటుంది, తప్పైపోయింది మృగరాజా, చూసుకోలేదు, నన్ను క్షమించు అని అంటుంది. అప్పుడు దూరం నుండి ఇదంతా గమనిస్తున్న ఒక ఏనుగు వచ్చి ఇలా అనుకుంటుంది, ఎలాగైనా సరే పాపం అమాయకురాలైన ఎలుకని కాపాడాలి అని అనుకుంటుంది. ఆ ఏనుగు సింహం దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతుంది, ఓ మృగరాజా, అసలు నిజమేంటో తెలియకుండా నీవు అనవసరంగా ఈ ఎలుకని తిడుతున్నావు. అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? నేను దూరం నుండి అంతా చూశాను అని చెప్పగానే సింహం ఏనుగుతో ఇలా అంటుంది, ఏం జరిగింది? నేను నిద్రపోతున్న సమయంలో ఈ ఎలుక నా పక్క నుండి వెళ్ళి నా నిద్రను చెడగొట్టింది. నేను దీనిని ఊరికే వదిలిపెట్టను అని చెప్పగానే అప్పుడు ఏనుగు ఇలా అంటుంది, అది కాదు మృగరాజా, నీవు నిద్రపోతున్న సమయంలో నీ పక్కకి ఒక గండు చీమ వచ్చింది. వచ్చి నిన్ను కుట్టబోయింది. అది చూసిన ఈ ఎలుక ఆ చీమని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆ చీమను పట్టే ప్రయత్నంలోనే నీ పక్క నుండి వెళ్ళింది. అంతేకాని నీ నిద్రను చెడగొట్టాలని కాదు అని చెప్పగానే ఏనుగు మాటలు ఆ సింహం నమ్మింది. అయ్యో అవునా, నిజం తెలియకుండా ఈ ఎలుకను అనవసరంగా తిట్టానే అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోగానే ఎలుక సింహంతో ఇలా అంటుంది, ఏనుగు రాజా, ఈరోజు ఆ సింహం నన్ను చంపి తినేస్తుంది అనుకున్నాను. సమయానికి నువ్వు వచ్చి నన్ను భలే కాపాడావు. లేదంటే ఆ సింహం ఈ పాటికి నన్ను చంపి తినేసేది. నేను అంతసేపు చూసుకోకుండా వెళ్ళాను, తప్పైంది క్షమించు అన్నా నా మాటలు పట్టించుకోలేదు. నువ్వు వచ్చి చెప్పగానే నిన్ను నమ్మి నన్ను వదిలేసింది. నన్ను కాపాడినందుకు నీకు చాలా చాలా రుణపడి ఉంటాను అని చెప్పగానే అప్పుడు ఏనుగు ఇలా అంటుంది, సరే గాని ఇంకోసారి ఇటువైపు రాకు, ఇలాంటి తప్పులు చేయకు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది.